కెప్టెన్ రోహిత్ శర్మ మీద అనేక ఊహాలు, చాలామంది టెస్ట్ మ్యాచ్కి వీడ్కోలు పలికారు, రిటైర్మెంట్ ప్రకటించాడా అనే ఊహాల నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందించడం జరిగింది. ఒక 4-5 డేస్ నుంచి చాలా విధంగా సోషల్ మీడియా అయినా, ఎక్కడైనా, ఏ ఛానల్ అయినా, న్యూస్ పేపర్ అయినా అనేక స్టోరీలు రాస్తున్న నేపథ్యంలో రోహిత్ శర్మ స్పందించడం జరిగింది. అసలు ఏమన్నాడు చూద్దాం. కెప్టెన్ రోహిత్ శర్మ నిశ్శబ్దాన్ని వీడాడు. తన రిటైర్మెంట్ పెద్దగా వస్తున్న ఊహాలకు చెక్ పెట్టాడు. అంటే ఫామ్లో లేని కారణంగా పక్కకు జరగడం జరిగింది. నేను రిటైర్ కాలేదు, 5వ టెస్ట్ నుంచి పక్కకు తప్పుకున్నంత కోచ్, సెలెక్టర్ నేను పెద్దగా మాట్లాడింది ఏం లేదు, కోచ్తో కూడా పెద్దగా మాట్లాడింది ఏం లేదంట. సిడ్నీ మ్యాచ్ మాకు ఎంతో ముఖ్యమైన, అందువల్ల ఫామ్లో ఉన్న ఆటగాడి ఆడించాల్సి వస్తుంది, ఫామ్లో ఉన్న క్రికెటర్కి ఆడించాల్సి ఉంది అని శనివారం ఒక చిన్న అక్కడ న్యూస్ ఛానల్, ఆస్ట్రేలియాలో న్యూస్ ఛానల్లో ఈ విధంగా స్పందించడం జరిగింది. నా రిటైర్మెంట్పై అనేక వార్తలు వస్తున్నాయి, కానీ నేను వీడ్కోలు నిర్ణయం తీసుకోలేదు. 5 నెలలుగా పరిస్థితుల్లో అనుకూలించడం, క్రికెట్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. జీవితం రోజు రోజుకి నిమిషానికి మారుతుందంటే అయితే పరిస్థితులు కూడా మారుతాయి, బాగా నమ్ముతాను. అదే సమయంలో మనకు వాస్తవికంగా కూడా ఆలోచించుకోవాలి అని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఫామ్లో లేని ఆటగాళ్ళు జట్టులో ఎక్కువ మంది ఉండకూడదని ఆలోచించా, అంతే తప్ప జట్టును విడి నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు అని ప్రకటించాడు. తన స్థానంలో సారథిగా వ్యవహరిస్తున్న బుమ్రాపై రోహిత్ ప్రశంసలు కురిపించాడు. బంతితో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. 2013లో బుమ్రాను మొదటిసారి చూసినప్పటికీ ఇప్పటికీ అతడు ఎత్తుకు ఎదిగాడు. అంటే నేను ఎక్కడో వెళ్ళిపోను, మ్యాచ్ క్రికెట్ టీంతో ఎక్కడనే ఉండి అక్కడనే ఫామ్లో లేని కారణంగా పక్కకు జరగడం తప్ప నేను రిటైర్మెంట్ ప్రకటించలేడు, మళ్ళీ త్వరలో ఫామ్కు వస్తా అని స్పందించడం జరిగింది రోహిత్ శర్మ. ఇప్పుడైనా ఈ రూమర్స్కి చెక్ పడుతుంది అనుకుందాం.